నమస్తే, నేను మీ కాకనూరి. సంక్రాంతి పండగ అనగానే హరిదాసు, గంగిరెద్దు ఈ రెండు జ్ఞాపకం వస్తాయి. అంతేగా అనే ప్రతి భర్త ప్రతి ఇంట్లో కనిపించే ఒక పరోక్ష రూపంలో ఉన్న గంగిరెద్దు. అలాగే పిల్లలు ఆ ఇంట్లో ఉండే హరిదాసులుగా మనం స్మరిస్తూ ఉంటాం. సనాతన సంప్రదాయంలో హరిదాసు శిరస్సు పైన ఉండేటటువంటి ఆ సొరకాయ, బుర్రకాయ, గుమ్మడికాయ, పెచ్చు తొలగించిన గుమ్మడికాయ వలె ఉండేటటువంటి ఆ ఎత్తడి బుర్ర ప్రపంచానికి ప్రతీక, భూగోళానికి ప్రతీక. అతడి చేతిలో మీటేటటువంటి ఆ మహతి కాలంలో ఉండేటటువంటి ప్రాణశక్తికి, ఆహార్యం నరుడికి నారాయణుడికి మధ్య ఉన్నటువంటి నారద రూపానికి ప్రతీకాత్మకంగా ఉండే నేపథ్యంలో అందరి క్షేమాన్ని కోరే విధంగా ఆ హరిదాసు స్వామిని, శ్రీమన్నారాయణమూర్తిని స్మరిస్తాడు. అలాంటి నేపథ్యంలో ఆ గుమ్మడికాయ రూపంలో ఉండే భూగోళంలో ప్రతీకగా ఉండేటటువంటి ఎత్తడి బుర్రలో మనం వేసేటటువంటి ఈ బియ్యం జ్ఞానానికి ప్రతీక, దానగుణానికి ప్రతీక. ఈ నేపథ్యంలో హరిదాసు, గంగిరెద్దు తెలుసుకుందాం. గంగిరెద్దు అనగానే డూడు బసవనలాగా తలాడించేటటువంటి స్వరూపంగా ఇంట్లోనే కదా అనుకున్నప్పటికీ ఆ వృషభం ఉంటేనే సంసారం. ఓపిక, విశ్వాసం, నమ్మకం, స్థిరమైన గుణం, కూర్చునే తత్వం, మనిషిలో ఉండేటటువంటి ఉద్వేగాన్ని, ఉద్విగ్న భావాన్ని నియంత్రించే లక్షణం, కోపం వస్తే రంకె వేయడం, ఈ రెండు గంగిరెద్దులో మనం గమనించే అంశాలు. ప్రశాంతత, ఓపిక, స్థిరత్వం, ఇవి గంగిరెద్దు చూడడం ద్వారా మనం నేర్చుకోవలసినవి. అలాగే అన్నీ తెలుసుకుందాం, అందరి వద్దకు వెళదాం. మన ఇంటికి అందరూ రాకపోవచ్చు, మనం అందరి వీళ్ళకి వెళ్ళవచ్చుగా, తప్పేమిటి? నా వద్దకు వస్తేనే నేను మాట్లాడతాను అని కాకుండా ఎవరి వద్దకు వెళ్ళినా కూడా నాకేం పోయేది లేదు కాబట్టి నేనే వెళ్తాను, నేనే మాట్లాడతాను అనేటటువంటి సరళ తత్వాన్ని హరిదాసును చూడడం ద్వారా మనం తెలుసుకోవాలి. సంక్రాంతి కాలపురుష స్వరూపం, శ్రీమన్నారాయణ పరతత్వ స్వరూపం, సీతారామచంద్ర స్వరూపం, దైవ సంకల్పం, కాల నిర్ణయం అన్నీ కూడా ఆ హరిదాసే వివరిస్తాడు. మనమంతా కూడా హరిదాసులమే, హరికి దాసులమే. ఈ జ్ఞానంతో సంప్రదాయాన్ని కాపాడుకుందాం. పగటి వేషగాళ్ల వలె కాకుండా పవిత్రమైన సనాతనమైన సంప్రదాయానికి ప్రతీకాత్మకంగా ఉన్నటువంటి హరిదాసులను మనం గౌరవించే ప్రయత్నం చేద్దాం. సంప్రదాయాన్ని కాపాడుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకనూరి. శుభమస్తు.